మీరు సిటీలో ఉంటూ తక్కువ పెట్టుబడితో ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అదేవిధంగా జాబ్ చేస్తూ పార్ట్ టైం బిజినెస్ కూడా చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ బిజినెస్ మీకోసమే. అదే ప్యాకర్స్ అండ్ మూవర్స్. అయితే ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉంది అంటే, ప్రస్తుతం మనం చూస్తూ ఉంటాము చాలామంది జాబ్ పర్పస్ కావచ్చు, మరేదైనా పర్పస్ కావచ్చు, వారు సిటీ నుంచి సిటీకి మారుతూ ఉంటారు. దీనికి సంబంధించి వారి యొక్క వస్తువులన్నీ కూడాను ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ యొక్క ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనేది మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి బిజినెస్ కనుక మీరు చేస్తే మంచి లాభాలను మీరు పొందవచ్చు. అయితే ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ మొదలు పెట్టడానికి ఎంత పెట్టుబడి అవుతుంది, అండ్ దీనికి సంబంధించి ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి, అండ్ స్టాఫ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, వారికి ట్రైనింగ్ ఎలా ఇవ్వాల్సి ఉంటుంది, ఆ తర్వాత మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ టర్న్ ఓవర్ అండ్ ప్రాఫిట్, ఈ విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా. నేను మీ రాజీవ్ పసుపులేటి. ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ స్టార్ట్ చేయడానికి స్టార్టింగ్ అమౌంట్ అనేవాడికి వచ్చేది మనకి 1 lakh మినిమం, దెన్ 2 lakhs. ఇది వెహికల్ ఇవన్నీ కావాలంటే 3 lakhs దాకా కావాల్సి వస్తుంది. లేదంటే మాత్రం ముందు అసలు వర్క్ అర్జెంటుగా కావాల్సింది మ్యాన్ పవర్ కావాలి. మ్యాన్ పవర్ కావాలంటే మనుషులకి మనం ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చుకొని మనం వాళ్ళని చేసుకోగలగాలి. సెకండ్ టైం వచ్చి మనకి బాక్సెస్ మెటీరియల్, పేపర్ రోలు, బబుల్ షీటు, టచ్ ఫిల్మ్, ఏ వర్క్ వచ్చినా కానీ నేను చేయగలను అంటే కస్టమర్ దగ్గర ముందే అడ్వాన్స్ తీసుకొని ఆ డబ్బులు తెచ్చుకున్న ఇది లేకుండా ముందుగానే మనం ప్లాన్గా ఒక ఐటెం అనేది ముందు మనం అన్ని రకాలుగా ఐటమ్స్ అన్నీ ఏమైతే అవసరం అవుతాయో అవన్నీ తెచ్చుకోగలగాలి. అవన్నీ పెట్టుకోవడానికి మినిమం 1 lakh అవుతుంది సార్. 1 lakh వెహికల్కి 2 lakhs అవుతుంది. ఏ వర్క్ వచ్చినా కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు 2.5 లక్షల దాకా అవ్వచ్చు. వెహికల్ కానీ ఏదైనా మెటీరియల్ తెచ్చుకోవడం. ఇలాగే కస్టమర్ వచ్చి మీ ఆఫీస్ ఎక్కడైనా అడుగుతారు, ప్రతి కస్టమర్ అడుగుతారు కంపల్సరీ ఈ ఆఫీస్ మెయింటెనెన్స్కి ఇవన్నిటి మీద. అంటే మళ్ళీ వెనకాల మనకి ఏ టైంలో ఎలా అవసరం అవుతుందో తెలియదు కాబట్టి 1 lakh ఇంకా వెనకాల ఉన్న ఇబ్బంది ఉండదు సార్. ఉంటే సేఫ్ సైడ్ మంచిది, మనకి అది ఉంచుకోవడం వల్ల ఉపయోగం. మొత్తం మీద టోటల్ అయితే 3 lakhs అవ్వచ్చు. ఏది తక్కువ నార్మల్గా పెట్టుకుంటే. ఇప్పుడు ఆ 3 lakhs వచ్చేవాటి అంటే సార్, ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేయక ముందే నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది. అంటే 1.5 lakh దాకా నా దగ్గర ఉంచుకొని ఈ ఉన్న అమౌంట్ తోటి వెహికల్ తెచ్చుకున్నా. తర్వాత అలాగే సేమ్ మా ఫాదర్ని, మా బావగారిని, మా అమ్మ, మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ని, మా ఫ్రెండ్స్ని అందరి దగ్గర ఎంతో కొంత అమౌంట్ తీసుకొని మెటీరియల్ వేసుకున్నా. మెటీరియల్ వేయించుకొని మెటీరియల్ ఉంది, వెహికల్ ఉంది, ఇక వర్క్ స్టార్ట్ చేయాలి. బోర్డులు కట్టుకున్న వాటికి ఖర్చు అవుతుంది. ఉన్న అమౌంట్ అటు పెట్టా. తర్వాత నేను అప్పుడు యూజ్ చేసుకోవడానికి పెద్ద వర్క్ రానిపోయాను. స్టార్టింగ్లో ఎవరికి రావు కాబట్టి సపరేట్గా ఒక 50,000 దాకా నేను నాకు బ్యాక్గ్రౌండ్లో పెట్టుకున్నాను వెనకాల సేఫ్ సైడ్. రేపొద్దున ఏదైనా వర్క్ వచ్చినప్పుడు కావాలన్నా కస్టమర్ దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్ అమౌంట్ వర్క్ చేస్తాను అనకుండా టక్మని వెళ్ళి తెచ్చుకోవడం. నా దగ్గర ఉన్న అమౌంట్ తోటి ఒకవేళ ఉన్న మెటీరియల్ సరిపోదు అనుకుంటే తెచ్చుకోవడం, వర్క్ చేయడం. అలా చేయడం వల్ల కొంచెం 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇలా వచ్చిన. ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్కి ఆఫీస్ ఎంత యూజ్ అవుతుందంటే, ఆఫీస్ రెంట్ అనే అక్కడ ఇవన్నీ కొంచెం ఆలోచించుకొని తీసుకోవాలి సార్. ఎందుకంటే మనకి ఆఫీస్ తీసుకున్నామంటే దానికి గుడ్ విల్ ఉంటుంది స్టార్టింగ్. అలాగే గుడ్ విల్తో పాటు అగ్రిమెంట్ కావాలి కంపల్సరీ. మనం 3 years అని అగ్రిమెంట్ చేయించుకోగలగాలి. ఎందుకంటే మనం ఆఫీసు ఒకసారి విజిటింగ్ కార్డులో ఒక అడ్రస్ కొట్టిన తర్వాత మళ్ళీ మార్చడానికి అవకాశం ఉండదు దాన్ని. ఎందుకంటే మనం 4-5 అడ్రస్ల మీద ఉన్నాం అనుకోండి, కస్టమర్ మన మీద నమ్మకం అక్కడే కోల్పోతాం ముందు. దానివల్ల ఏంటంటే ముందు స్టార్టింగ్ అసలు ఒకే అడ్రస్ మీద ఆఫీస్ స్టార్ట్ చేసుకోవాలి. అలాగే మనకి వెహికల్ ఉండిద్ది కాబట్టి ఆ వెహికల్ పెట్టుకోవడానికి స్పేస్ ఉండాలి ముందు ఆఫీస్ దగ్గరలో అండి. అలాగే సిటీకి దగ్గరలో ఉండాలి. ఎక్కడైనా కానీ సిటీలో దగ్గరలో ఉండాలి. ఎందుకంటే మన వెహికల్ గబాలను ఇప్పుడు వర్క్ ఉందంటే ఎమ్మెన్ వెళ్ళగలిగినట్టుగా ఉండాలి. మనకి ఆఫీస్ రెంట్ కూడా వచ్చి మనం కెపాసిటీని బట్టి, మనం చేసే వర్క్లను బట్టి, ఆ స్ట్రాటజీని బట్టి మనం ఆఫీస్ రెంట్ అనేది చూసుకోవాలి. మనకు ఉన్న అనుకూలాన్ని బట్టి మనం ఎంతైతే ప్రమోట్ చేయగలుగుతాం అంతే. మినిమం ఒక 5,000-6,000 లోపు అయితే కరెంట్ బిల్లు కానీ, మెయింటెనెన్స్ కానీ, ఏదైనా కానీ మొత్తం వాటిలో వెళ్ళేటట్టుగా చూసుకోగలగాలి. ఆ ఆఫీస్ రెంట్ కూడా కొంచెం చూసుకొని ఆఫీస్ తీసుకోగలగాలి. మనకి మెయిన్ అంటే వెహికల్ పెట్టుకోవడానికి ఉండాలి, మెయిన్ సిటీ అయి ఉండాలి. సిటీలో అయితే బెటర్ అని చెప్పి ఊరు చివరి పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కడైనా యూజ్ అవ్వదు మనకి. ఎందుకంటే కనీసం ఆఫీస్ చూసి కనీసం మన ఆఫీస్ పెట్టిన కాడి నుంచి ఒక 1 monthలోనో 1 yearలోనో కనీసం దాని మీద వర్క్ చేయాలి. ఈ సపరేట్ వచ్చే లీడ్స్ వస్తున్నామంటే కానీ ఆఫీస్ని చూసి కూడా లీడ్స్
అప్పుడు మనం కస్టమర్కి ఇంకా దగ్గర అయినట్టు ఉంటాం. అంటే సిటీలో చూసుకొని పెట్టుకోవాలి అలాంటప్పుడు. అది సార్. ఇప్పుడు రెంట్ పే చేసేది అయితే ఇది పడమట అండి. ఇక్కడ లో కొంచెం లోనగా ఉండిద్ది. కానీ నాకు వెహికల్ పెట్టుకోవడానికి కానీ, ఇక్కడ ఎక్కువ జనాలు తిరుగుతున్నారు, రద్దీగానే ఉంటుంది ఈ ఏరియాని బట్టి. నాకు ఆఫీస్ కాల్స్ కూడా వచ్చినాయి. నేను ఆఫీస్ దగ్గరికి వచ్చి నా బోర్డు ఫోటోలు తీసుకున్నాం సార్ అని కూడా చెప్పి నాకు వర్క్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ రూమ్కి వచ్చేబట్టి నేనైతే 5,000 పే చేస్తున్నా. దీంతోపాటు దీనికి కరెంట్ బిల్లు ఇవన్నీ కానీ ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. మొత్తం 6,000లో క్లోజ్ అవుతుంది సార్ ఇది. డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి ఒక 1 ఇయర్కి 6 మంత్స్ ఏమో అడ్వాన్స్ ఇచ్చాము. 3 ఇయర్స్ అగ్రిమెంట్ రాపించుకున్నాం. 30,000 6 మంత్స్కి వచ్చి 30,000 అడ్వాన్స్ ఇచ్చామండి గుడ్ విల్. అది తర్వాత నుంచి కంటిన్యూ అవుతున్నాం సార్. సార్ ఇప్పుడు ఇదే ప్యాకర్స్ అండ్ మోర్స్ అని కదండి, ఏ ఆఫీస్ పెట్టినా కంపల్సరీ టేబుల్ కంపల్సరీ ఉండాలి, కూర్చోడానికి ఒక చైర్ ఉండాలి, పెడతాకి 2 చైర్స్ అని, కానీ మినిమం ఒక 2 చైర్స్ అని ఉండాలి. నాకు వర్కర్స్ వస్తారు, వర్కర్స్ కోసం నేను ఒక 4-5 చైర్లు కొనిపెట్టుకున్నా. నాకు ఒక చైరు, ఒక టేబుల్, ఏమైనా వాల్యుబుల్ డాక్యుమెంట్స్, నా బిల్లులు కానీ వాల్యుబుల్ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి ఒక లాకర్ కూడా ఇలా అందరూ ఇవే పెట్టుకోవాలి లేదండి. మ్యాక్సిమం వచ్చి ఒక టేబుల్, ఒక 3 చైర్స్ అయినా ఉండాలి మనం కూర్చోడానికి ఫస్ట్. తర్వాత వచ్చి 2 కస్టమర్ ఎవరైనా వస్తే కూర్చోడానికి. ఈ బాక్సెస్ ఇవే కాదండి, వీటితో పాటు ఇవి పెట్టుకోవాలి. నాకు ఈ ట్రైన్ ఖర్చు వచ్చి ఒక 20,000 దాకా అయిందండి. లాకర్కి కానీ, టేబుల్కి కానీ, ఆఫీస్ టేబుల్కి కానీ, చైర్స్కి కానీ ఒక 20,000 దాకా అయినాయి సార్ నాకు. ఇప్పుడు అలాగే మనకి వెహికల్ వచ్చేపాటికి మరీ పెద్దది కొనుక్కున్నా సిటీలోకి ఎలా ఉండదు సార్. దాన్ని బట్టి ఏంటంటే మరీ చిన్నది కొనుక్కున్న ఐటమ్స్ అన్నీ ఒకసారిగా వెళ్ళవు. దాన్ని బట్టి మిడిల్ వెహికల్ అయితే నా ఆప్షన్ అయితే బెటర్. మిడిల్ వెహికల్ అనుకోండి, గబలన సిటీలోకి వెళ్ళగలుగుతాం. ఐటమ్స్ ఏమైనా ఉన్నా కానీ తక్కువ కొంచెం హైట్ వేసుకున్న ఎలా నీట్గా తీసుకెళ్ళగలుగుతాం. ఆ వెహికల్ కూడా వచ్చేపాటికి కొత్త వెహికల్ అయినప్పటికీ స్టార్టింగ్లో పెట్టేవాళ్ళు అమౌంట్ ఉంటే కొత్త వెహికలే తీసుకోవచ్చు. అమౌంట్ లేనప్పుడు సెకండ్స్లో మంచి వెహికల్ చూసుకొని నీట్గా వర్క్ చేయించుకొని చేసుకుంటే, ఎందుకంటే మనం చేసేది ఇది లైట్ వెయిటే కాబట్టి భారీగా లోడ్లు రావు కాబట్టి, బరువులు రావు కాబట్టి, టన్నేజ్ ఉండదు కాబట్టి సెకండ్ వెహికల్ అయినా సరే సరిపోద్ది, పర్లేదు. ఇప్పుడు మ్యాక్సిమం ఎవరు చేసినా కానీ అదే వర్క్ చేస్తారు, సెకండ్లోనే తీసుకుంటారు. నేను కూడా సెకండ్స్లోనే తీసుకున్నాను వెహికల్ 407 వచ్చేపాటికి అది 2 lakhs అయిందండి నాకు. ఆ 2 lakhs పెట్టి వెహికల్ తీసుకొని దానికి మళ్ళీ ఒక 30,000 దాకా ఎక్కించా. చిన్న చేయించుకోవాల్సిన వర్క్స్ ఉంటాయి చేయించుకున్నా. వాళ్ళకి వచ్చిన ఆ వెహికల్ బాగానే తిరుగుతుంది సార్, ఇబ్బంది అయితే ఏం లేదు, ప్రశాంతంగా హ్యాపీగా ఉంది. అలాగే మన వెహికల్ రిజిస్ట్రేషన్కి వచ్చేపాటికి బ్రేకు, ఇన్సూరెన్సు, రోడ్ ట్యాక్స్, తర్వాత వచ్చి పొల్యూషను, ఇవన్నీ కంపల్సరీ ఉండాలండి మన దగ్గర. ఇవన్నిటిని కూడా మనం చూసుకోవాలి. నాది 1 year పైన అవుతుంది కాబట్టి తీసుకొని నిన్నగా ఒక 2-3 days ముందు బ్రేక్ అవన్నీ ఇన్సూరెన్స్ ఇవన్నీ చేయించా. మొత్తం మీద కలిపి నాకు 40,000 చిల్లర అయినాయి. ఇది మన ఓన్లీ డాక్యుమెంట్స్, వెహికల్ కోసం డాక్యుమెంట్సే ఒక 40,000 దాకా అవుతున్నాయి ఇయర్లీ వచ్చి. అది ఒకటి చూసుకోవాలి సార్ కంపల్సరీ. వెహికల్కి మాత్రం అది కంపల్సరీ ఉండాలి. అలాగే డ్రైవర్ని పెట్టుకుంటే డ్రైవర్కి కూడా లైసెన్స్ కంపల్సరీ ఉండాలండి. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అందరం మనం, ఎందుకంటే రేపొద్దున ఫ్యూచర్లో ఏ ఇబ్బంది పడకూడదు కాబట్టి. ఇటు వెహికల్ కాస్ట్ వచ్చి 2 లక్షలు అయితే ఇయర్లీ వచ్చేప్పటికి ఒక 40,000, 40,000 అలాగే మాత్రం మెయింటెనెన్స్కి ఉంటుంది సార్. ఇది కాకుండా సపరేట్ రిపేర్లు ఏమైనా వస్తే మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాల్సిందే. ఇంకా ఇప్పుడు ఈ ప్యాకర్స్ అండ్ మాల్స్లో ఈ మెటీరియల్కి వచ్చేపాటికండి మనకి మెయిన్ కావాల్సింది ఒక టూల్ బ్యాగ్ కావాలి. ఆ టూల్ బ్యాగ్ వచ్చి 6 నెంబర్ నుంచి 22 నెంబర్ దాకా ఆల్ రెంచెస్ ఉండాలి. దాంట్లో ఒక కటింగ్ లేరు, స్క్రూ డ్రైవర్లు ఒక 2 స్క్రూ డ్రైవర్లు, ఒక నైఫు, మనం సంచిలో కుట్టుకోవడానికి ఒక దబ్బలం, ఇవన్నీ ఉండాలి కంపల్సరీ దాంట్లో. అలాగే వచ్చి మనకి బాక్సెస్ కావాలి. ఈ ఫ్రిడ్జ్ అవి ప్యాక్ చేయడానికి పేపర్ రోలు, బబుల్ షీటు, టచ్ ఫిల్ము, ఇలా ఐటమ్స్ ఉంటాయి, ఇవన్నీ కావాలి. ఈ స్టీల్ సామాన్లు ఇవన్నీ వేసుకోవడానికి బుక్స్ కానీ ఇలాంటివి వేయడానికి గన్నీ బ్యాగ్స్ కావాలి. ఇవన్నీ ఒక లోడ్కి వచ్చి మనం వైజాగ్ లోడ్ ఎత్తున్నాం అనుకోండి, వైజాగ్కి ఒక పెద్ద వెహికల్ 19 feet వెహికల్కి కనుక మనం లోడ్ ఎత్తున్నప్పుడు మనకి సుమారు వచ్చి ఈ మెటీరియల్ వరకే ఒక 5,000 దాకా ఖర్చు అవుతుందండి. ఈ బబుల్ షీట్ కానీ, పేపర్ రోల్ కానీ, బాక్సెస్ కానీ, గన్నీ బ్యాగులు కానీ, వీటి వరకు 5,000 దాకా ఖర్చు అవుతుందండి. ఈ టూల్ బ్యాగ్ అనేప్పటి రెంచీలు ఇవన్నీ అంటే ఒకసారి కొనుక్కుంటాం కాబట్టి మనం వాటికి వచ్చేపాటికి బ్యాగ్ మొత్తం ఐటమ్స్తో కంప్లీట్గా అయితే బ్యాగ్కి వచ్చి 2,000 అవుతుంది సార్. ఒక 2,000 పెడితే ఒక బ్యాగ్ రెడీ అవుతుంది. మిగతా ఇది మనకు ఉండిపోద్ది. ఈ మెటీరియల్ అంటే మొత్తం 7,000 అవుతుంది. ఈ ప్యాకర్స్ అండ్ మోవర్స్లో
స్టాఫ్ ఎంతమంది కావాల్సి వస్తారంటే అది మనం చేసే వర్క్ని బట్టి వస్తుందండి అది. అంటే ఇప్పుడు హౌస్ షిఫ్టింగ్ అనుకోండి, హౌస్ షిఫ్టింగ్ అయితే 5 నుంచి 6 సరిపోతారు, అది ఏ వెహికల్ పంపించినా కానీ. డూప్లెక్స్ అది మామూలు డబుల్ బెడ్రూమ్ అయినా, సింగిల్ బెడ్రూమ్ అయినా, త్రిబుల్ బెడ్రూమ్ అయినా ఒక 5-6 సరిపోతారు. డూప్లెక్స్లు ఉంటాయి కొన్ని, 3 ఫ్లోర్లు ఉంటాయి, మొత్తం డూప్లెక్స్ ఒకటే ఫ్యామిలీ ఉంటారు. అంటే అందులో 2-3 ఉంటారు. అంటే ఒకటే ఉమ్మడి ఫ్యామిలీ, పిల్లలు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళకైతే వచ్చేపాటికి ఒక 7-8 మంది అలా నెంబర్స్ కావాల్సి వస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వచ్చేపాటికి ఒక ట్రిప్కి వెళ్ళవు అవి. పెద్ద బండి 19 ఫీట్ వెహికల్ పెట్టినా 2 ట్రిప్లు వేయాల్సి వస్తుంది. అప్పుడు మ్యాన్ పవర్ కూడా ఎక్కువ కావాలి. అలాగే ఆఫీసెస్ ఉన్నాయి. మన ఆఫీసులో వచ్చేపాటికి ఒక్కొక్క ఆఫీస్ చూస్తే 2 రోజులు 3 రోజులు అయినా సరే వర్క్ అవ్వదు. కనీసం 10-15 లోడ్లు అవుతాయి అవి. అలాంటప్పుడు వచ్చేపాటికి ఇంకా ఎక్కువ మంది కావాలి అసలు, 20 మంది 30 మంది. మన ఉన్న అక్కడ వర్క్ని బట్టి, వర్క్ ప్రెజర్ని బట్టి మనం మ్యాన్ పవర్ పెంచుకోవడం జరుగుతుంది ఎక్కువ శాతం. మామూలు జనరల్గా అయితే కనుక 5-6 నార్మల్ హౌస్ షిఫ్టింగ్ అయితే సరిపోతారు మనకి. అలాగే ఇప్పుడు మనకి ఎంతమంది స్టాఫ్ కావాలనేది మేము ఎలా డిసైడ్ అవుతామంటే, ఒక కాల్ వచ్చింది అనుకోండి, కస్టమర్ మనకు కాల్ చేసినప్పుడు మనం తన దగ్గరికి కస్టమర్ దగ్గరికి వెళ్తాం మేము. నేను మా గుమ్మస్తానో ఎవరో ఒకరు వెళ్ళి ముందు అసలు ఎక్విప్మెంట్ అసలు ఎంత ఉన్నాయి, సామాన్లు ఏంటి అనేవి మొత్తం చూసుకొని ఏ వెహికల్కి వెళ్తాయి, దీనికి ఎంతమంది కావాలి. ఇప్పుడు లిఫ్ట్ ఉంది అనుకోండి, 5th ఫ్లోర్ to 5th ఫ్లోర్ అనుకోండి, లిఫ్ట్ ఉంది అనుకోండి 2 చోట్ల, ఇంతమంది ఒక 5-6 సరిపోతారు. ఒక 2 చోట్ల లిఫ్ట్ లేదనుకోండి, ఇక్కడ 5th ఫ్లోర్ అని దిగాలి, మళ్ళీ అక్కడ 5th ఫ్లోర్కి ఎక్కేయాలి. అవన్నీ ఖాళీ చేసే దగ్గర, తీసుకెళ్లే దగ్గర 2 చోట్ల అనేప్పటికీ అప్పుడే మ్యాన్ పవర్ సరిపోదు, 2 ట్రిప్లు అవుతాయి. అదే మినిమం పెద్ద బండి ఒకటి 19 ఫీట్ వెహికల్కి ఒక ట్రిప్ అవుతాయి సామాన్లు అన్న టైంలో ఏంటంటే మ్యాన్ పవర్ పెంచుతామండి. ఎందుకంటే అప్పుడు 6 నెంబర్స్ 5 నెంబర్స్ కాకుండా 8 నెంబర్స్ మినిమం ఫ్లోర్లు ఎక్కి దిగాలి. కాబట్టి ఒక ఇద్దరు ప్యాక్ చేసుకుంటూ ఉన్నా, మిగతా వాళ్ళు దించుకుంటూ ఉంటారు, మోసుకుంటూ ఉంటారని. మనకు వచ్చేసేపాటికి మన ఇండియన్ లైన్ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో నేను స్టార్ట్ చేసినప్పుడు వాస్తవంగా చెప్పండి నేను ఒక్కనే అండి. నా తర్వాత మా బ్రదర్స్ వాళ్ళు వచ్చి ఏదైనా లోడ్ వచ్చినా కానీ మేమే చేసుకునే వాళ్ళం. అలా నిదానంగా మొదలుపెట్టాం. నేను ఆల్రెడీ అంతకుముందు చేసి ఉండబట్టి లేబర్ మొత్తం నాకు పరిచయం ఉన్నారు కాబట్టి నేను పోను నాకు వర్క్స్ పెరిగే కొద్ది ఎవరిని పిలిచినా సరే వచ్చారు, నాకు వర్క్ చేశారు. ఇవాళ వచ్చి నా దగ్గరకు వచ్చి 4 బ్యాచ్లు ఉన్నాయి సార్. బ్యాచ్కి 20 మంది ఉంటారండి మినిమం. అలాగే 4 బ్యాచ్లు ఉన్నాయండి నాకు. అంటే ఒక 80 నెంబర్స్ దాకా 80 మంది దాకా నా దగ్గర ఉన్నారు. ఇప్పుడు వర్క్ ఉన్నదాన్ని బట్టి నేను వాళ్ళని కవర్ చేయడం, పిలవడం జరుగుతుంది. వచ్చి వర్క్ చేసి వెళ్తూ ఉంటారు. నాకు వర్క్ స్టార్ట్ అయింది అంటే వర్క్ వచ్చింది నేను ఒప్పుకున్నా అంటే మొత్తం ఒక ఫైల్ మెయింటైన్ చేస్తాం. దాంట్లో రాసుకుంటూ ఉంటాం, ఏ బుకింగ్కి ఎంత దూరం, ఎక్కడి నుంచి ఎక్కడికి ఏంటి అనేది. అలాగే టైము డేట్ ఇవి కూడా రాసుకుంటాం. ఒక 1 డే ముందు రేపు వర్క్ చేయాలని వాళ్ళ నైటే కూర్చొని, లేదంటే వాళ్ళు 6 మార్నింగ్ నుంచే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. రేపు పొద్దున వర్క్ ఉంది, ఇలా ఎంతమంది కావాలి, పలానా దగ్గర నుంచి పలానా దగ్గరికి, పలానా ఫ్లోర్లు అని చెప్పి ముందుగానే వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆ టయానికి వచ్చి ఆ వర్క్లన్నీ కంప్లీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మాకు కనుక ఒక లీడ్ వచ్చింది అనుకోండి, దాన్ని ఒక పద్ధతిగా మేము ఒక పక్క నుంచి ఒక క్రమంగా చేసుకొని వెళ్తాం. అది ఎలా అంటే, ఇప్పుడు ఒక ఫోన్ వచ్చింది, సార్ మాట్లాడినప్పుడు సార్ ఇలా అని చెప్పినప్పుడు మేము వెళ్తాం. ముందు సార్ దగ్గరికి వెళ్ళి సార్తో వెళ్ళి సామాన్లు చూసుకొని, దాన్ని బట్టి ఇంత ప్రైస్ అవుతుంది సార్, ఇంత ట్రిప్లో అవుతుంది సార్, ఇలా ప్యాకింగ్ ఎంత వచ్చింది సార్, ఇలా ప్యాకింగ్ చేస్తాం, ఇవన్నీ చెప్తాం వివరంగా ఆయనకి. చెప్పిన తర్వాత దాన్ని బట్టి ఒక క్రమంగా అంటే మా సేఫ్టీ రూల్స్ మేము ఎంతవరకు అయితే తీసుకోవాలో అంతవరకు సేఫ్టీ రూల్స్ తీసుకొని జాగ్రత్తగా నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకోవడం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కస్టమర్ సాటిస్ఫై అవుతారండి, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే మాకు లీడ్స్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది ఎక్కువ. అంటే ఇప్పుడు ఒక వర్క్ చేసిన తర్వాత ఇంకో వాళ్ళు కూడా ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళతో కూడా చేసి పెట్టండి కొంచెం అని కూడా మాకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం. ఇప్పుడు మనం ఈ వర్క్లో మాత్రం కంపల్సరీ ఒక వర్కర్ని ఎలా తీసుకోవాలంటే, కంపల్సరీ అతను మనకి మ్యాక్సిమం తెలిసి ఉండాలి. ఆ వ్యక్తి క్యారెక్టర్ గురించి మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం షిఫ్టింగ్ చేసేటప్పుడు కొంతమంది అమౌంట్ కానీ గోల్డ్ కానీ ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు, మర్చిపోతారు. మన ఇంట్లో అయినా మనం మర్చిపోతూ ఉంటాం, అలాగే జనరల్గా వాళ్ళు మర్చిపోతారు. ఆ అమౌంట్ అవి తీసుకున్నప్పుడు తీసుకెళ్ళి కస్టమర్కి ఇవ్వడం అనేది జరగాలి.
కొంతమంది ఉంటారు, ఆ మనిషి మనకు తెలియదు, అతని క్యారెక్టర్ మనకు తెలియనప్పుడు అతను వర్క్లో పెట్టుకున్నాం అనుకోండి, దొరికింది కదా అని చెప్పి అతను తీసుకెళ్ళాడు అనుకోండి, అది మనం భరించాల్సి వస్తుంది ఒక్కోసారి. అందుకని ఈ ఫీల్డ్లో మాత్రం పక్కా కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే, ఆ వర్కర్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు అనుకూలంగా మనకు నమ్మకస్తులు అయితేనే మనం ఇందులో పెట్టుకోగలగాలి. లేదంటే అసలు మనం వాళ్ళని దగ్గర కూడా రానివ్వకూడదు. మ్యాక్సిమం 100% ఇతను మంచివాడు, ఇతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, మంచివాడు అనుకుంటేనే అతను మనం కేర్ తీసుకొని మనకు వర్క్లో మూవ్ చేయించుకోగలగాలి. ఇప్పుడు దీంట్లోకి వచ్చి కన్సల్టెన్సీ ద్వారా అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా తీసుకోవద్దని నేను చెప్తానండి. ఎందుకంటే వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అని మనకు తెలియదు కాబట్టి. దానికన్నా మన సర్కిల్లో ఇప్పుడు నాది ప్యాకెట్స్ అండ్ మూవర్స్, నాతో పాటు ఉన్న 4 ఉంటారు ప్యాకెట్స్ అండ్ మూవర్స్, వీళ్ళు ఎవరైనా నాకు వర్కర్స్ లేదన్నప్పుడు వాళ్ళే ఎవరికోళ్ళు ఫోన్ చేసి నీ దగ్గర వర్కర్స్ ఉన్నారా మంచివాళ్ళు అంటే అతనికి రెస్పాన్సిబిలిటీ మీద సరే మనకి పంపించే అవకాశం ఉండిద్ది. వాళ్ళనైనా మనం నమ్మగలుగుతాం. కానీ ఈ కన్సల్టెన్సీ వచ్చేదాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు, అలా అయితే తీసుకోవద్దని కూడా నా వైపు మా ప్యాకెట్స్ అండ్ సహోదరులందరికీ కూడా నేను ఇచ్చే చిన్న సలహా సార్. నేనైతే కనుక అలా తీసుకోవాలి, ఎందుకంటే నేను ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నాను కాబట్టి నా సర్కిల్ అంటే నాకు ఉంది ఆల్రెడీ. ఆ సర్కిల్లోనే నేను మెయిన్ అనుకున్న వాళ్ళని, నాకు బాగా అనుకూలంగా ఉన్న వాళ్ళని నేను తీసుకోగలిగా. అందులోనే ఒక 80 మందిని పోగేసుకున్నాను నాకున్న సర్కిల్లోనే. ఇప్పుడు ఈ ప్యాకెట్స్ అండ్ మూవర్స్కి మనకి మెయిన్ కావాల్సింది వర్కర్ అండి. వర్కర్కి ఎలాంటి స్కిల్ ఉండాలంటే ఎంత పని చేయగలుగుతాడు అనేది ఇంపార్టెంట్ మెయిన్. అతనికి వచ్చేపాటికి మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా ఎలాంటి వర్క్ ఇచ్చినా కానీ చేయగలిగి ఉండాలి. అంటే ఐటమ్ ఎలాంటి ఐటమ్, గాజు ఐటమ్ ఇచ్చినా, ఐరన్ ఇచ్చినా, అలాంటి ఏ ఐటమ్ ఇచ్చినా సరే ఫుల్గా ప్యాక్ చేయగలిగి ఉండాలి, నీట్గా డ్యామేజ్ అవ్వకుండా ప్యాక్ చేయగలిగి ఉండాలి. అలాగే ఎలాంటి ఐటమ్ మంచం ఇచ్చినా సరే తీసి నీట్గా మళ్ళీ బిగించగలిగి ఉండాలి. ఏసీ అంటే టెక్నీషియన్ సపరేట్ ఉంటాడు దానికి, ఏసీ లేవంటే ఏసీ టెక్నీషియన్స్ రావాల్సింది సపరేట్గా. ఇదే కాకుండా మనకి ఐటమ్ క్యారీ చేసుకెళ్ళేటప్పుడు, మోసుకెళ్ళేటప్పుడు సేఫ్టీ ఇవన్నీ కూడా పాటించగలగాలి మెయిన్. అంటే స్టెప్స్ మీద దించేటప్పుడు, లిఫ్ట్లో పెట్టేటప్పుడు లిఫ్ట్కి ఎంత వెయిట్ అయితే ఆగిద్దో అది తెలుసుకోగలగాలి. అలాగే మెట్ల మీద తీసుకెళ్ళేటప్పుడు స్టెప్స్ మీద ఎటు తిప్పితే ఎటు తగలకుండా ఉండిద్దో అలాంటివన్నీ తెలుసుకొని ఉండాలి. అలా సీనియర్ అయితేనే ఈ వర్క్కి కరెక్ట్గా సెట్ అవుతారండి. ఇప్పుడు మొత్తం అందరూ సీనియర్లో ఉండాలంటే అవ్వదు కాబట్టి కొంచెం అప్పుడప్పుడు మధ్యలో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనం ఎలాగో. ఆ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కనీసం ఇప్పుడు ఒక 6గురిలో ఒక 2 కొత్త వాళ్ళని అయితే జాయిన్ చేసుకోగలుగుతాం. 4 పాత వాళ్ళు ఉండాలి, సీనియర్స్ 4 ఉండాలి, జూనియర్స్ 2 అయినా కానీ వాళ్ళని ఎలాగైనా సరే మనం మోల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 4 మధ్యలో 2 కొత్త వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి ఎలా క్యారీ చేయాలి, ఇలా చేయాలి, ఇలా పట్టుకోవాలి, ఇలా లిఫ్ట్ చేయాలి, దింపేటప్పుడు ఇలా దించుకోవాలి అని వివరంగా వాళ్ళకి చెప్పుకోగలుగుతాయి అవకాశం ఉంటుంది. అందరూ కొత్త వాళ్ళు అయినా ఒక సీనియర్ ఉన్నా వర్కౌట్ అవ్వదు. అది దగ్గరుండి మనం ఇలా చేయాలి, మనం చేసేటప్పుడు ఇలా అని చెప్పి చేయించుకోవాలి. అదొకటి. మెట్ల మీద దించేటప్పుడు ముందు సీనియర్స్ ఇలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుని లిఫ్ట్ చేయాలని చెప్పడం, వాళ్ళని దగ్గరుండి పట్టించి బరువులు లేపడం, మోపీయడం, ఇలాంటివన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. మనం అలా కంటిన్యూగా ట్రైనింగ్ ఇవ్వగలుగుతూ ఉంటే వాళ్ళు 3 months అయ్యేపాటికి మనకి ప్రొఫెషనల్గా తయారవుతారు. ఆ ప్రొఫెషనల్ తోటి మనం అప్పుడు ఇంకొక 2 జాయిన్ చేసిన వాళ్ళు కూడా ఇంకొక 3 నెలల లోపు వాళ్ళని కూడా ట్రైనింగ్ చేయగలుగుతారు. దానివల్ల ఏంటంటే వర్క్ అనేది ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటుంది, స్పీడ్ కూడా అవుతూ ఉంటుంది వర్క్. అలానే మొత్తం కొత్త వాళ్ళు ఉండకూడదు, పాత వాళ్ళు కంపల్సరీ ఒక 4 ఉండాలి. దాంట్లో కొత్త వాళ్ళు ఒక 2 ఉన్నా కానీ వర్క్ స్పీడ్ అనేది ఆగకుండా అలా జరుగుతూ ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా మనకు ట్రైన్ అవుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. అలాగే సేమ్ టైం యూనిఫామ్ కూడా ఒకటి ఉండాలండి కంపల్సరీ. యూనిఫామ్ అనేది నేను కూడా ప్రజెంట్ ఇప్పుడు అదే దాంట్లో ఉన్నాను నేను కూడా. నెక్స్ట్ యూనిఫామ్ తీసుకుంటే మనకంటూ ఒక డిగ్నిఫైడ్ ఉంటుందని ఒక ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ప్యాకెట్స్ అనేప్పటికీ చాలా ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ వేరే వాళ్ళు వెళ్ళేవాళ్ళు చూస్తారు, చూసి ఇది ఏ కంపెనీ వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు అని తెలుసుకోవాలని కొంచెం ఉంటుంది. బాగుంది అనుకోండి ప్యాకింగ్, వీళ్ళతో మనం నెక్స్ట్ వర్క్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మన దగ్గరికి వచ్చి కొంతమందికి నెంబర్ అడుగుతారు, కొంతమంది కుదరదు, నెంబర్ అడగకపోవచ్చు మన నెంబరు. అలాంటప్పుడు మనకి యూనిఫామ్ మీద మన లోగో ఉండిద్ది కాబట్టి, మన లోగో ఉండిద్ది, అలాగే మన పేరు ఉండిద్ది ఇండియన్ లైన్ అని. ఇవి చూసుకొని వాళ్ళు వెళ్ళిపోయినా కానీ నెక్స్ట్ టైం మనకి ఫోన్ చేయడానికి అవకాశం ఉండిద్ది. అదొకటి. మన వర్కర్స్ కూడా ఒక నీట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీట్గా అఫీషియల్ కనపడతానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
దానికోసమని యూనిఫామ్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయగలగాలి. ఆ యూనిఫామ్ వల్ల ఏంటంటే మనం వర్క్ చేసేటప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఎవరో ఒకరు చూస్తారు, మనకి ఆటోమేటిక్గా వర్క్ వస్తూ ఉంటుంది. ఎవరైనా మన నెంబర్ తీసుకోకపోయినా ఇండియన్ ల్యాండ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనేప్పటికీ వాళ్ళు బ్రాండ్లా ఫీల్ అవుతారు. దానికి ఫోన్ చేస్తారు. ఇండియన్ ల్యాండ్ అంటే గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కానీ మనది ఉంటుంది. దాన్ని బట్టి మనకు కాల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త కస్టమర్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. మన వర్కర్స్ కూడా మనకి డిగ్నిఫైగా నీట్గా కనబడతారు. మన వర్క్ పద్ధతి కూడా నచ్చింది చూస్తారు. దీనివల్ల అంటే యూనిఫామ్ అనేది కంపల్సరీ ఉండాలి. బ్రాండ్ ప్రమోషన్ అయితే ఎక్కువ ఉంటుంది. యూనిఫామ్ ఉండడం వల్ల అయితే మన బ్రాండ్ అనేది ప్రజల్లోకి వెళ్ళడానికి అయితే బాగా పడుద్ది. మన బ్రాండ్, మన టీషర్ట్లు, యూనిఫాము ఇలా రన్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆ బ్రాండ్ మనం వాడాలి. ఆ బ్రాండ్ మన బ్రాండ్ మనం చూపించుకోగలగాలి అంటే యూనిఫామ్ కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. ఆ ఇంపార్టెంట్ అయినప్పుడు మనం దానికోసం కొంచెం అమౌంట్ కేటాయించాల్సి వస్తుంది. అవి ఎలా అంటే మనం బ్లూ జీన్ ఒకటి, దాని మీద ఏదైనా కాంపిటీషన్ టీషర్ట్ ఒకటి, టీషర్ట్ మీద వెనకాల మన లోగో, మన సంస్థ పేరు ఉండిద్ది. ఫ్రంట్ పాకెట్ మీద ఒక లోగో, ఒక పేరు ఉండిద్ది. ఈ ఒక్క టీషర్ట్ వచ్చేపాటికి మనకి జనరల్గా వచ్చి వాళ్ళ ప్రింటింగ్ అన్నీ కలిపి 450 అవుతుంది సార్, అంటే 450 రూపాయలు అవుతుంది. అలాగే జీన్స్ వచ్చేపాటికి 500 రూపాయలు అవుతుంది. ఒక్క మనిషికి వచ్చి మనం ఖర్చు పెట్టేది దగ్గర 1000 రూపాయలు ఉండొచ్చు సార్ మినిమం. కానీ అంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టినా కానీ దానివల్ల మనకు ఒక బ్రాండ్ అనేది ఉండిద్ది. మనకంటూ ఒక లోగో ఏర్పడి ఉంటుంది. మనకంటూ వర్కర్స్ ఉన్నారంటే వర్కర్స్ కూడా అఫీషియల్గా నీట్గా కనబడతారు. వర్క్ చేసేటప్పుడు చూసే వాళ్ళకి, కొత్త వాళ్ళకి కూడా మంచి లుక్ ఉంటుంది. ప్రొఫెషనల్స్ అన్న ఒక ఇది ఉంటుంది. మనం తీసుకున్న ఈ డ్రెస్ అయితే కనుక కనీసం మనకి ఎంత ఈజీగా వేసుకున్నా ఒక 1 year వరకు ఉపయోగపడతాయండి. మనకి జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే 1 year అయితే వాడచ్చు కంపల్సరీ. అంటే ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాం కాబట్టి, ఉన్న వర్కర్స్లో సీనియర్లను తీసుకొని సీనియర్స్కి ఇచ్చేస్తాం కాబట్టి 1 year దాకా అయితే ఉపయోగపడతాయి మనకి. సో చూసారు కదండి, ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్. ఈ బిజినెస్కి సంబంధించి ఇక్కడ మనము కొన్ని మాడ్యూల్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ సంబంధించి పూర్తి సమాచారం మన బాస్ బాలా యాప్లో అవైలబుల్గా ఉంది. సో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడే మీరు బాస్ బాలా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ని ఇప్పుడే చూసేసి మీ యొక్క బిజినెస్ని మీరు కూడా మొదలు పెట్టేసేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం బిజినెస్ కదా, సో మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి బాస్ బాలా బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ signing off. Boss Wala. Be the boss.